ఫ్రెండ్స్, రేపు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక 3 స్టాక్స్ అనేవి చూపిస్తాను. రేపు వీటిని ట్రై చేయండి. తర్వాత మార్కెట్ పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ నార్మల్గా ఉంది, బాగా కంగారు పడాల్సిన పని లేదు. ప్రజెంట్ ఏ సెక్టర్స్ బాగున్నాయంటే బ్యాంక్ సెక్టర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, తర్వాత రియాలిటీ ఒకటి, ఈ 3 బాగున్నాయి. మిగతాయి అంత బాగాలేదు, కానీ మార్కెట్ అయితే బాగానే ఉంది. ఇది మీకు చెప్పాను కదా, రైట్ సైడ్ సోల్డర్ ఫామ్ అవ్వాలని చెప్పాను నిఫ్టీలోన. చూడండి, ఇంతమంది చూపించాను కదా, లెఫ్ట్ చూపించాను, రైట్ సైడ్ ఫామ్ ఏం చూసారా? మనం పడింది చూసారు, కిందకి అనుకున్నాం కదా కిందకి పడాలనేసి, ఇంకొని పడింది. కరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్స్ ఫార్మేషన్ అనమాట, అంటే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారనేసి మార్కెట్లో అర్థం అనమాట. చూసారా, ఇంతకుముందు రైట్ సైడ్ ఉండేది అటు, ఇక్కడ ఈ షార్టర్ లేదు కదా, ఇప్పుడు వచ్చింది చూసారా? ఇక్కడ ప్యాటర్న్ కూడా చూసారా, రివర్సల్ ప్యాటర్న్ అంతా కూడా. ఇంతకుముందు ఇది ఉండేది, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి పైకి ఇంకా అది. ఇక్కడ చూడండి, 15 నిమిషాలు చూపిస్తాను. నిఫ్టీది ప్రజెంట్ 24,000 ఉంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా ప్యాటర్న్, రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ కూడా 15 నిమిషాల్లో కూడా. నిఫ్టీ ఇంకా పైకే ఒకేసారి వెళ్ళిపోదు. న్యాచురల్గా చూసారా, అది ఎన్ని రోజులు ఆడుకుంది అక్కడే, అలాగే ఉంటుంది నిఫ్టీ కూడా. ఇవ్వండి, ఇది క్రాస్ అయితే వెళ్ళిపోద్ది నిఫ్టీ పైకి. కానీ అన్ని సెక్టర్స్ బాగాలేవు. బ్యాంకు, ఫైనాన్స్, రియాలిటీ బాగున్నాయి. అన్ని సెక్టర్స్ కూడా మూవ్ అయితే బాగుంటుంది. ప్రజెంట్ అయితే న్యాచురల్ గ్యాస్ అనుకున్నాం కదా, న్యాచురల్ గ్యాస్ పరిస్థితి ఏంటంటే స్టాక్స్ చూపిస్తాను ఒక నిమిషం. న్యాచురల్ గ్యాస్ ఈరోజు కూడా అలాగే ఉండిపోయే ఛాన్స్ ఉంది. అక్కడక్కడే తిరుగుతుంది, చెప్పలేం ఇంకా ఎప్పుడు మూవ్ అవుతుంది. సడన్గా ఒకేసారి పైకి లేపేస్తారు. అందుకే ఆప్షన్స్ తీసుకోవద్దని చెప్తాను అనమాట. ఎందుకంటే చూసారు, ఒకే ఏరియా అలా ఉండిపోయింది. అలాగే అక్కడ ఉండిపోవడం వల్ల ఏంటంటే అలాగా ప్రీమియం తగ్గిపోతుంటుంది, లాస్ అయిపోతుంటారు. అదే ఫ్యూచర్ తీసుకున్నారనుకోండి, అప్పటి నుంచి అక్కడే ఉంది, అదే ప్లేస్లో ఉంది కదా, లాస్ అయితే ఉండదు అదనమాట. అందుకే మినీ ఫీచర్స్ గట్రా తీసుకోమని చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ బాగుంది, తీసుకోవచ్చు. ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కావాలంటే ట్రై చేయండి. దీని టార్గెట్ ఎంత అంటే మీరు ఏ లెవెల్లో ఎంటర్ అయినా సరే చూసుకోండి. టార్గెట్ డౌన్ సైడ్కి సెల్ చేయాలి క్రూడ్ ఆయిల్. టార్గెట్ 6,520 చూసుకోండి. టార్గెట్ 6,520, 6,520 చూసుకోండి. 6,520కి వచ్చినంత వరకు దీన్ని ట్రై చేయొచ్చు. చూసుకోండి, కిందకి వెళ్తుంది కదా, ఎంతవరకు అంటే ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. చూసుకోండి, 6,520 దాటిన తర్వాత మళ్ళీ రివర్స్ అయితే అవ్వచ్చు. చూసుకోండి, మీరు వీడియో చూసిన తర్వాత చూసుకోండి. ఈలోగా పైన ఉందనుకోండి, ఆ టార్గెట్ 6,520 వచ్చినంత వరకు డౌన్ సైడ్ ట్రై చేయండి. ఇంకా దాటి కూడా కిందకి పడితే పడవచ్చు. ఈరోజు కమోడిటీ మార్కెట్ అంతా రక్త కన్నీరే, అసలు ఏది కూడా గ్రీన్లో లేదు. మొత్తం గోల్డ్, సిల్వర్ కూడా బాగానే, అది కూడా గట్టిగా పడుతుంది. పడాలి అది, ఎందుకంటే మన ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే బాగుందో ఇందులో ఆల్రెడీ కిందకి వెళ్తాయి ఇవి. కొన్ని గోల్డ్ కూడా పడుతుంది. గోల్డ్ ఇంతవరకు ఈ జోన్ దాటి కిందకి వెళ్ళడం కష్టం. ఇక్కడ ఆగిపోయి ఏరియాలో అంటే 1,35,000 ఈ రేంజ్లో ఉంటే మంచి లెవెల్ అనమాట. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయితే అవ్వచ్చు పైకి. 1,35,000 దగ్గర రివర్స్ అయితే అవ్వచ్చు. డౌన్ సైడ్ గట్రా ఏం తీసుకోకూడదు. ఇది ఎప్పుడు రివర్స్ అవుతుందో చూసుకొని అప్పుడు పైకి ప్లాన్ చేసుకోవాలి. ఇది 1,35,000 వచ్చిన తర్వాత రివర్స్ అయితే మంచి ఏరియా ఇది, అంతవరకు పడే ఛాన్స్ ఉంది. ఇది సిల్వర్ కూడా ఇంత ఇంచుమించు ఇది ఎప్పుడు రివర్స్ అయితే అది కూడా అప్పుడే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ మాత్రం చూసుకోండి, ఇంకొంచెం ఉంది టార్గెట్. 6,520 వరకు ట్రై చేయండి. అది దాటితే మాత్రం ఈరోజు అక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి, ఇది ఈరోజు పరిస్థితి అయితే వీటిది. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను రేపటికి. రేపు ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ పెట్టుకోవాల్సింది యాక్సిస్ బ్యాంక్. చూసుకోండి, ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి దీన్ని. ఈ యాక్సిస్ బ్యాంకు ప్రజెంట్ 1384 ఉంది కదా, ఇది 1388 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. ఇది ఎంత కొంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. BTSTకి తీసుకున్నాం. ఇది తీసుకొని మీరు ఈ వారం అంతా ఉంచవచ్చు, ఫ్రైడే వరకు హోల్డ్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు ఈ సెక్టర్ అంతా బాగుంది, చూడవసరం లేదు. చూసుకోండి, బ్యాంక్ సెక్టర్ బాగానే ఉంది కాబట్టి రేపు కనుక ప్రాఫిట్లోకి వెళ్తే మాత్రం అది 2 days వరకు హోల్డ్ చేయండి. ఫ్రైడే, శుక్రవారం వరకు ఉంచండి, పర్లేదు. నెక్స్ట్ వీక్ వద్దు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మరి ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ వేరే పెరిగితే పెరగచ్చు. ఈ 13 బ్యాంక్ సెక్టర్ అయితే ఇంక చూడవలసిన లేదు. నెంబర్ 1లో బ్యాంక్ సెక్టర్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఇది 1388 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి యాక్సిస్ బ్యాంక్. చూసుకోండి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారంటే 1380 చూసుకోండి. స్టాప్ లాస్ 1380. ఇంట్రాడే కానీ సరే, మీరు హోల్డ్ చేయడానికి సరే స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. 1380 దాటి కిందకు వస్తే తీసేయండి. కిందకైతే రాదు, పైకే వెళ్తుంది రేపు.
1380లో గుర్తుపెట్టుకోండి. అదే దాటి పైన ఉన్నంతసేపు మీరు శుక్రవారం వరకు హోల్డ్ చేయొచ్చు. యాక్సిస్ బ్యాంకు ధైర్యంగా ఉంచవచ్చు, చూసుకోండి. స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. ఆ దాటి కిందకి వెళ్తే మాత్రం తీసేయండి. రేపటికి కొంచాలనుకుంటే ఎల్లుండి కొంచాలనుకుంటే మాత్రం ప్రాఫిట్లోకి వెళ్తే హోల్డ్ చేయండి. మళ్ళీ కాస్ట్ ఉన్న హోల్డ్ చేయకండి. మళ్ళీ వీలుంటే పెడతాను, మళ్ళీ ట్రై చేద్దరు. కానీ తర్వాత సెకండ్ది ఏంటంటే పిఎఫ్సి. ఇది కూడా బాగానే ఉంటుంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఇది కూడా సూపర్, రేపు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా ఇది పవర్ ఫైనాన్స్ పిఎఫ్సి 437 ఉంది. ఇది కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. రేపు ట్రై చేయండి. ఫైనాన్స్లో కదా, ఇది కూడా బాగుంది. ఈ సెక్టర్ కూడా బ్రేక్ టచ్ చేసి పైకి వెళ్ళిపోతుంది. సేమ్ నిఫ్టీ కూడా ఇదే పరిస్థితి అనమాట. డైలీలో చూపించాను కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మళ్ళీ రివర్స్ అలా బ్యాక్ వచ్చింది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది 15 నిమిషాలు, అక్కడ డైలీలో అనమాట అంతే. ఇది క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. అంత అంటే ఇది 440 చూసుకోండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి 440 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. స్టాప్ లాస్ 436 చూసుకోండి. ఇది కూడా, ఈ స్టాప్ లాస్ కూడా ఇంట్రాడేకి ఇదే స్టాప్ లాస్. మీరు ఉంచాలంటే ఇది కూడా శుక్రవారం వరకు ఉంచుకోవచ్చు, చూసుకోండి. ఇది కూడా ప్రాఫిట్లోకి వెళ్తారే చూసుకోండి. ఇది కూడా పక్కగా పైకి వెళ్తుంది రేపు. ఇది కూడా ఉంచాలంటే ఉంచవచ్చు ఫ్రైడే వరకు, గుర్తుపెట్టుకోండి. పిఎఫ్సి సెకండ్ ప్లేస్లో దీన్ని పెట్టుకోవచ్చు. అంటే మన సెక్టర్ పరంగా సెలెక్ట్ చేసాం కాబట్టి ధైర్యంగా ఉంచవచ్చు. నిఫ్టీ కూడా నార్మల్ అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత ఇంకొకటి ఎక్కువ చూపించినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అపోలో హాస్పిటల్ ఇది కూడా బాగానే ఉంటుంది. 8573. ఇప్పుడు ఉన్న ప్రైస్ క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇది తర్వాత చూపిస్తున్నా వాచెస్లో చూసుకోండి. హిందుస్థాన్ యూనిలివర్ 2157 ఉంది. ఇది కూడా 2170 క్రాస్ అయితే పైకి ఎంటర్ అయిపోవచ్చు. ఇది హోల్డ్ చేయకూడదు, చూసుకోండి. జస్ట్ ఇంట్రాడేకి ఇది హిందుస్థాన్ యూనిలివర్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కూడా బాగానే ఉంటుంది. బ్యాంక్ సెక్టర్ బాగానే ఉంది కదా, ఇది కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఉంచాలంటే ఉంచవచ్చు ఫ్రైడే వరకు కూడా. కానీ ఏదో ఒకటే ఉంచండి. ఒక సెక్టర్లో ఒక స్టాక్ మాత్రం ఉంచాలి. 2-3 ఉంచినా వేస్ట్. ఎందుకంటే పెరిగితే ఆ సెక్టర్ అంతా ఒకసారి పెరుగుతుంది. ఇది కూడా బాగానే ఉంది. క్రాస్ అయిపోయింది. ఇదంతా 797 క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంకు చూసుకోండి. 797 ఎంట్రీ పాయింట్. 797 పాయింట్ అంటే 798 అనుకోండి. స్టాప్ లాస్ దీని ఎంత అంటే 790. దీని స్టాప్ లాస్ 790 చూసుకోండి. ఇది ఇంట్రాడేకి హోల్డ్ చేయడానికి కూడా చూసుకోండి. ఫ్రైడే వరకు హోల్డ్ చేయడానికి ఇదైనా సరే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఒకటి చూసుకోండి. తర్వాత ఇంకేటి ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్ ఇది కూడా బాగానే ఉంటుంది. 990 ఉంది. 996 క్రాస్ అయితే ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు. దీని స్టాప్ లాస్ ఎంత అంటే 994 చూసుకోండి. ఇది కూడా మీరు ఉంచాలంటే ఫ్రైడే వరకు ఉంచుకోవచ్చు. ఇది బాగానే ఉంది, చూసుకోండి. ఫోన్ చేయాలంటే చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు. ఫోన్ అవ్వట్లేదు అంటున్నారు. ఫోన్ ఏంటంటే నాకు వాట్సాప్ కాల్ చేస్తేనే అవుతుంది. అది నార్మల్ కాల్ అయితే అవుతుంది. మాకు సిగ్నల్ ఉండదు నేను ఉన్న ప్లేస్లో. చూసుకోండి. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఫోన్ ఏమైనా చేయాలనుకుంటే ప్రీమియం గ్రూప్లోనే వాట్సాప్ కాల్ అయితేనే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కామెంట్ చేసినా ఉపయోగం లేదు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసుకోండి. నా ఫోన్ నెంబర్. అది వాట్సాప్ కాల్ అయితే మాత్రం అవుతుంది, ఇంకా నార్మల్ కాల్ అయితే అవుతుంది. మాకు సిగ్నల్ ఉండదు సరిగ్గా. అది ప్రాబ్లం, చూసుకోండి. ఎవరైనా కాల్ చేయాలంటే వాట్సాప్ అయితేనే చేయండి. మెసేజ్ అక్కడ యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు పని చేయట్లేదు అనేసి. ఇది ఒకటి గోద్రేజ్ ప్రాపర్టీస్ రియాలిటీ కూడా బాగుంది కదా, ఇది ఒకటి బాగుంది చూసుకోండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇది కూడా బాగానే ఉంది. ఇది అయితే ఇంట్రాడేకి వెళ్ళండి. ఇది 1830 క్రాస్ అయితే ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు. గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇంకోటి ఉంది ఇందులోనే. తర్వాత ప్రెస్టీజ్ ఇది కూడా 1541 ఉంది. ఇది కూడా బాగానే ఉంటుంది. రేపటికి 1560 చూసుకోండి. ఇది దీని ఎంట్రీ పాయింట్ చూసుకోండి. దీని స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైసే. ఇప్పుడు ఇంట్రాడేకి చెప్పిన ఇంట్రాడే హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయడానికి బ్యాంకు కానీ ఫైనాన్స్ కానీ రెండిట్లో హోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. రియాలిటీ వద్దు. బ్యాంకులో ఒక స్టాక్ను ఇది యాక్సిస్ బ్యాంక్ ఉంచుకోండి, బాగుంటుంది. ఫ్రైడే వరకు బాగుంటుంది, చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.